సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్లో వర్షానికి భారీగా ధాన్యం కొట్టుకుపోయి నష్టపోయిన బాధిత మహిళా రైతు తారవకు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆర్థిక సహాయం చేశారు. ఢిల్లీ నుంచి బండి సంజయ్ తారవతో ఫోన్లో మాట్లాడారు. అధైర్యపడవద్దని, అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ధాన్యం కొట్టుకుపోయి కన్నీరు మున్నీరుగా విలపించిన తారవ వీడియోను చూసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ తక్షణ సహాయం కింద 50,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించినట్లు బీజేపీ నాయకులు తెలిపారు. త్వరలోనే ప్రభుత్వం తరపున రావాల్సిన పరిహారం అందేలా చూస్తామని హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. గౌరవనీయులు బండి సంజయ్ కుమార్ గారు తారక యొక్క వీడియోను చూసి చెలించి తక్షణ సాయంగా వెంటనే మరి 50,000 నేను ఇస్తున్నా, పంపిస్తున్నా, మీరు వెళ్లి వారికి ఇవ్వండి. ఈ 50,000 రూపాయలు తారకకి ఇచ్చిన తర్వాత ప్రభుత్వ పరంగా, కేంద్ర ప్రభుత్వ పరంగా రైతులకు రావాల్సినటువంటి ఏదైతే పరిహారం ఉందో అది మనం సరైనటువంటి న్యాయం చేద్దాము. వారికి నష్టపరిహారం సరే అన్ని విధంగా చూద్దామని చెప్పడం జరిగింది. 5 ఎకరాల వరి పెట్టినాం, 10 ట్రిప్పులు అయినాయి. ఎండ పోసినాం. ఇక రేపైతే అమ్ముడు అంతటా షెడ్ కింద నేర్పుకున్నాం. కొద్దిగా దానికి కావలున్నాం, ఏం రాలేదు. ఈ రాత్రి వర్షానికి ఒక కిత్తు లేకుండా పోయి మోర్లు పడ్డాయి. ఆ మోర్లే కొన్ని తీసుకొని బయట పోసుకున్నాం. ఇక మా కాడ కనబడేటి మా వడ్లనే లేదు. అన్న మాట్లాడినాడు, అన్న మాట్లాడిండు. నువ్వు ఏడవకు, నీకు నేను సహాయం చేస్తే నువ్వు ఏడవకు, నేను 8,000 కట్టిస్తా, నేను మళ్ళీ 15 తారీఖు నడస్తా, నువ్వు బాధపడకని చెప్పి మాట్లాడిండు ఫోన్లో. నువ్వు అసలు బాధపడక, ఏడవకు, నువ్వు బాధలు ఉన్నావు కదా, నీ అల్లుడు చచ్చిపోయిందంటావు, నువ్వు బాధలు ఉన్నావు, నువ్వు ఏడవకు, నీకు నేను అందినాక సహాయం చేస్తా అని చెప్పిండు.